ఇక హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా 75 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడడం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులపై హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. రాకపోకలు కష్టంగా మారినట్లు వెల్లడించారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్లో ఒక్క రోజులోని 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావచ్చని హెచ్చరించింది. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని చెప్పింది. ఇక బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మండిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ కంగనా రనౌత్ పర్యటించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పటికే అక్కడ అత్యంత భయానకంగా సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో మెరుపు వరదలు సూచిస్తోంది వాతావరణ కేంద్రం. ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? పునరావాస కేంద్రాలు ఏదైనా ఏర్పాటు చేశారా? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? హిమాచల్ ప్రదేశ్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడం, భారీ వర్షాలు, వరదలతో ప్రజా జీవనం స్తంభించిపోయిన పరిస్థితి. ఇప్పటి వరకు 75 మందికి పైగా చనిపోయారు. గడిచిన 20 రోజుల్లో, ముఖ్యంగా జూన్ 20వ తారీఖు నుంచి, అంటే గడిచిన 2 వారాల్లోనే ఈ మాన్సూన్ వచ్చిన తర్వాత ఇప్పుడు జూలై 8వ తేదీన మాన్సూన్ ఉత్తరాది రాష్ట్రాలకు చేరువవుతుంది. కానీ ఈసారి ముందస్తుగానే ఈ నైరుతి ఋతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఇటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఇటు గుజరాత్, మధ్యప్రదేశ్, ఈ బెల్ట్ అంతా కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది 2 వారాలుగా కూడా. సో మరో వారం రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక 75 మందికి పైగా ఇప్పటివరకు చనిపోయారు. మరో 30 మందికి పైగా గల్లంతైన పరిస్థితి. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్, సహాయక చర్యలు, వారిని గాలించే చర్యలు కొనసాగుతున్నాయి. మరో 115 మందికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అలాగే కంగ్రా, మండి, సిర్మౌర్ ఈ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కరోజే 20 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైన పరిస్థితి ఉంది. సో భారీగా వర్షాలు పడుతుండడం, అలాగే కొండ చర్యలు విరిగిపడడం, అలాగే ఈ బియాస్ సహా మరికొన్ని నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా కొండ శివార్లలోనే అక్కడ నివాసాలు అనేవి నిర్మితమై ఉంటాయి కాబట్టి, సో ఈ నదీ పరివాహక ప్రాంతాల వద్ద ఎక్కువగా నిర్మించుకున్న నివాసాలన్నీ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 700 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. ఈ ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం, ఇప్పటివరకు 75 మంది చనిపోయారని చెప్పి తెలుస్తుంది. సో ఇంకా ఎక్కువ మంది ఈ వర్షాలు, అలాగే ప్రజలనైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఎత్తైన కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మండి జిల్లాలో మండి ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ కూడా అక్కడ ఇటు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకుంటామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే సుఖ్వీందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్, అలాగే ఇటు బీజేపీ లీడర్స్ వీరంతా కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాలు, ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో నష్టపోయిన వారిని వీరందరినీ కూడా పరామర్శించడం జరిగింది. సో రానున్న వారం రోజుల పాటు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేవలం హిమాచల్ ప్రదేశే కాదు, ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ బ్రిడ్జ్లు, వంతెనలు, టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్, వాటర్ సప్లైస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా కట్ అయిపోతున్న పరిస్థితి. సో ఈసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముఖ్యంగా అనుకున్న దానికంటే అధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ మాన్సూన్ అంచనాలను వెల్లడించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి. ఢిల్లీలో కూడా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి IMD హెచ్చరించడం జరిగింది. సో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగానే నీటిని తొలగించేందుకు కావాల్సిన యంత్రాలను మోహరిస్తున్నారు. అలాగే ఇటు హిమాచల్ ప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో వరద, అలాగే కొండ చర్యలు విరిగిపడడం, ఈ ఘటనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ కూడా వివరాలు తెలుసుకుంటుంది. అక్కడ కావాల్సిన NDRF బలగాలని, అలాగే అవసరమైతే సాయుధ దళాలను కూడా తరలించేందుకు కేంద్రం కూడా సన్నద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. సో హిమాచల్ ప్రదేశ్లోనే ప్రస్తుతం అత్యధికంగా ఎక్కువ
ప్రాణ నష్టం ఇప్పటివరకు సంభవించింది. ఉత్తరాఖండ్లో కూడా అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. సో ప్రస్తుతం వాతావరణ శాఖ అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.